జిల్లా వాస్తవ్యులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ, బీజేపీ పార్టీ నుండి కానీ పోటీ చేసే అభ్యర్థులు ఎవరు కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలో నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసే రాకేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసీఆర్ యొక్క ఆలోచన విధానంలో పనిచేయడానికి ఆయన ఆలోచన విధానంలో పనిచేయడానికి ఈరోజు పోటీ చేయబోతున్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసే తీన్మార్ మల్ల నాలియస్ చింతపండు నవీన్ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనుల నాయకులను చెప్పుకొని ఒక దొంగ, ఒక మోసకారి, ఈ ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల యొక్క బాధల్ని, దుఃఖాలను చెప్పుకోవడానికి తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దుఃఖాలను, వాళ్ళ బాధలను ఆసరా చేసుకొని వాళ్ళ బాధలతోని లక్షల కోట్ల రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.